హైదరాబాద్ లో వర్షాలు కురిస్తే పరిస్థితి చెప్పనక్కర్లేదు. రోడ్లు కాలువలవుతాయి, కాలనీలు చెరువులవుతాయి. ఇక ముఖ్యంగా హైటెక్ సిటీ మాదాపూర్ ఏరియాలో రోడ్లన్నీ ట్రాఫిక్ జామ్ తో నిండిపోతాయి. వర్షానికి తోడు రోడ్లపై గుంతలు, గ్రౌండ్ కేబుల్ కోసం రోడ్లు తవ్వి కేబులింగ్ పూర్తి అయ్యాక కాంక్రీట్ వేయకుండా వదిలేశారు. రాయదుర్గ్ మెట్రో నుంచి కొద్ది దూరం వరకు కూడా రోడ్డు మధ్యలోనే తవ్వారు. అయితే లైన్ క్లోజ్ చేసినా దానిని ఇప్పటి వరకు కాంక్రీట్ కానీ తారు కానీ వేయలేదు. దీంతో రోడ్డు మొత్తం మట్టి కంకర రాళ్లు పడుతున్నాయి. దీంతో వాహనాలు వెళ్లలేని పరిస్థితి. ఇక రోడ్డు మధ్యలోనే లైన్ తవ్వడంతో చిన్న వర్షం కురిసినా బురదమయమవుతోంది. దీంతో ట్రాఫిక్ తీవ్రమవుతోంది. ఇప్పటికే ట్రాఫిక్ తిప్పాలంటే రోడ్డు గుంతలమయం కావడంతో ఇంకా ఇబ్బందులు పడుతున్నారు వాహనదారులు. దీనిపై మా కరెస్పాండెంట్ నిఖిల్ స్పెషల్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. నేను రాయదుర్గ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నటువంటి మెయిన్ రోడ్ దగ్గర ఉన్నాను. ఒకసారి మెయిన్ రోడ్ పరిస్థితి చూసుకోవచ్చు. టువర్డ్స్ రాయదుర్గ నుంచి హైటెక్ సిటీ సైబర్ టవర్స్ సైడ్ వెళ్తున్నటువంటి మెయిన్ రోడ్ అంతా కూడా గుంతలమయం అయిపోయింది. అయితే ఇదేదో సాధారణంగా తార్లు వేసిపోవడం వల్ల కానీ రోడ్డు గుంతలు పడి కాదు. దీన్ని ఆ కేబుల్ సిస్టమ్ కోసం అధికారులు ఇక్కడ తవ్వారు. సో కేబుల్ పని అంతా కూడా పూర్తి అయిపోయింది. సో కేబుల్ సిస్టమ్ అంతా ఒక స్ట్రక్చర్ అంతా కూడా ఏర్పడింది. కాకపోతే ఇక్కడ అధికారుల నిర్లక్ష్యంతో కేబుల్ సిస్టమ్ ఏదైతే ఏర్పాటు చేశారో ఆ గుంతలను ఇప్పటి వరకు కూడా పూడ్చలేదు. దాదాపు 2-3 నెలల నుంచి కూడా పరిస్థితి ఇదే విధంగా ఉంది. సో చూసుకోవచ్చు మనం ఇదైతే 2-వే రూట్ ఉందో 2-వే రూట్స్లో మధ్యలో డివైడర్ పెట్టినట్టుగా మధ్యలో డివైడర్ పెట్టి వెహికల్స్ అక్కడి సైడ్ నుంచి ఇక్కడ సైడ్ నుంచి మూవ్ చేస్తున్నట్టుగా కూడా పరిస్థితి ఏర్పడుతుంది. సో సాధారణంగా ఈ ఏరియాలో మార్నింగ్, ఈవినింగ్, ఆఫ్టర్నూన్ ఏ సమయం తేడా లేకుండా కూడా ఫుల్గా ట్రాఫిక్ ఉంటుంది. అదే హైదరాబాద్లో వర్షం పడితే మాత్రం మేజర్గా ఈ ఏరియాలో 1 లేదా 2 సెంటీమీటర్ల వర్షం పడ్డా కూడా భారీ ఎత్తున ట్రాఫిక్ ఉంటుంది. అయితే ఈ ట్రాఫిక్కి తోడుగా, ఈ వర్షానికి తోడుగా, ఈ వాటర్ స్టాగ్నెంట్కి తోడుగా ఈ రోడ్డు పరిస్థితి ఇంకా ట్రాఫిక్ను పెంచేటటువంటి సిచ్యువేషన్ ఏర్పడుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఒకసారి చూసుకోవచ్చు, పూర్తిగా రోడ్డు మధ్యలో నుంచి గుంతలు ఏర్పడ్డాయి. ఏదైతే కేవలం మట్టి తవ్వారు, మళ్ళీ అదే మట్టిని పూడ్చారు, కానీ దీనిపై నుంచి అట్లీస్ట్ సీసీ వేయలేరు, కనీసం డాంబర్ కూడా వేయని సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఒకసారి మనం చూసుకోవచ్చు, ఏదైతే రాయదుర్గం మెట్రో ఉందో మెట్రో నుంచి స్ట్రైట్గా ట్రైడెంట్ హోటల్ వరకు కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. అనేక మంది వాహనదారులు ఏదైతే మట్టి రోడ్డు ఉందో ఈ మట్టి మధ్యలో నుంచి పోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. కంకర తేలింది, రౌతులు బయటకు వచ్చాయి. సో చాలా గుంతలమయంగా ఏర్పడింది. కొంచెం వాటర్ పడ్డా కూడా ఈ మట్టి అనేది రోడ్డు మీదకి వస్తుంది. దీని ద్వారా వెహికల్స్ స్లిప్ కావడము అట్లాంటి పరిస్థితి ఏర్పడుతుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే అధికారుల నిర్లక్ష్యం ఇదని చెప్పుకోవచ్చు. ఏదైతే వర్షాకాలం వచ్చిన కొద్దీ మేము రోడ్స్ని క్లీన్ చేస్తున్నాము, వాటర్ ఇక్కడ స్టాగ్నేట్ కాకుండా చూస్తున్నామని కూడా వాళ్ళు చెప్తున్నా, కానీ ఇది ఒక చిన్న బేసిక్ అనమాట. ఖచ్చితంగా దీని కాంట్రాక్టర్ అయినా కానీ, ఇక్కడ కాంట్రాక్టర్కి వీళ్ళు మర్చిపోయినా ఇక్కడ ఉన్నటువంటి దీని అథారిటీస్ అయినా కానీ కాంట్రాక్టర్కు చెప్పాలి. అవసరమైతే వార్నింగ్ ఇచ్చి దీన్ని తొందరగా కంప్లీట్ చేయాలని కూడా చెప్పాలి. సో ఇక్కడ పనులు కంప్లీట్ అయినా కానీ రోడ్డు మాత్రం ఇంకా ఇదే విధంగా ఉంది. ఒకసారి మనం చూసుకోవచ్చు, దాదాపు 2 మీటర్ల మేర గుంతలు ఏర్పడ్డాయి. ఇదే విధంగా చూసుకున్నట్లయితే 2 వీలర్స్ మాత్రం దీంట్లో రావడానికి చాలా తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని చెప్పుకోవచ్చు. వర్షం పడ్డప్పుడు అయితే ఏ గుంతలో పడితే ఏమవుతుందో అనే స్థితి హైదరాబాద్లో ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే రెగ్యులర్గా తిరిగే వాళ్ళకి గుంతలు ఉంటాయి. సో ఆ గుంతలలో రౌతులు ఉంటాయి, పెద్ద స్కిడ్ అవుతాయి. సో పక్క నుంచి వెళ్ళిపోవాలనేసి ఆలోచించి పక్క నుంచి వెళ్తున్నారు. ఏదో కొంతమంది కొత్తగా వచ్చిన వాళ్ళు తప్ప మిగతా అంతా కూడా పక్క నుంచి వెళ్ళిపోవడం వల్ల కూడా ట్రాఫిక్ చాలా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న సిచ్యువేషన్ ఉంది. మరి ఇప్పటికైనా అధికారులు, ఎందుకంటే వర్షాలు ఇప్పుడు తక్కువ కురుస్తున్నాయి కాబట్టి ఓకే అనుకోవచ్చు, కానీ వర్షాలు ఒకవేళ భారీగా కురిస్తే మాత్రం ఈ ఏదైతే మట్టి ఉందో ఈ మట్టి లేచిపోయి ఇంకా గుంతలమయంగా అయ్యే ఛాన్స్ ఉంది ఇక్కడ. సో ఇప్పటికైనా మరి అధికారులు నిద్రలు వేస్తారా, ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ కాంట్రాక్టర్ ఉందో ఆ కాంట్రాక్టర్కి చెప్తారా, దీన్ని తొందరగా క్లియర్ చేస్తారా లేదనేది. తెలుగు రాష్ట్రాల నీట్ చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది ఎస్ఆర్. ఇది ప్రతి తెలుగు విద్యార్థి విజయం. మన తెలుగు విద్యార్థి తెలుగు గడ్డపై నుంచి ఎగురవేసిన విజయకేతనం. ఆల్ ఇండియా జనరల్ కేటగిరీలో 9వ ర్యాంక్, 720కి 705 మార్కులు. తెలుగు రాష్ట్రాల్లో ఏ ఒక్క విద్యా సంస్థకి 720కి 705 మార్కులు రాలేదు, ఒక్క ఎస్ఆర్ కి తప్ప. ఇట్స్ అన్ ఓపెన్ ఛాలెంజ్. తెలంగాణ రాష్ట్రంలో నంబర్ 1, ఏపీలో నంబర్ 1, కర్ణాటకలో నంబర్ 1, మొత్తం సౌత్ ఇండియాలో ఎస్ఆర్ ఆధిపత్యం.